హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు వీడియోలో మీకు అగారో బ్రాండ్. సో మీరు ఎక్కువ మార్కెటింగ్ అవుతున్న యూట్యూబ్లో మీకు బ్రాండ్ ఇది. సో ఇది వచ్చేసి మీకు అన్ని హోమ్ అప్లయన్సెస్, ప్రెషర్ వాషర్స్ కానీ, వ్యాక్యూమ్ క్లీనర్స్ కానీ, సో అండ్ అలాగే ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటుంది అగారో బ్రాండ్ అనేది. సో అండ్ అలాగే మీకు చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కానీ, సో మీకు కార్ ఇన్ఫ్లేటర్స్ కానీ అలాంటివన్నీ తయారు చేస్తూ ఉంది అగారో బ్రాండ్ అనేది. సో యూట్యూబ్లో అనేది ఎక్కువ మార్కెటింగ్ అయితే అవుతూ ఉంది. సో అందరికీ రివ్యూ యూనిట్లు పంపిస్తున్నారు. రివ్యూ యూనిట్లు వాళ్ళు అన్బాక్సింగ్ చేసి అండ్ అలాగే రివ్యూ లాగా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు సర్వీస్ గురించి అయితే మాట్లాడట్లేదు. సో నేను ఆల్రెడీ దీన్ని తీసుకోవడం జరిగింది. లాస్ట్ సమ్మర్లో అయితే తీసుకున్నా దీన్ని. ఇదైతే ఇప్పుడు ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇది ప్రెజర్ బిల్డ్ అవ్వట్లే. నేను కంప్లైంట్ రేస్ చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. కనీసం వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సర్వీస్ సెంటర్ కాల్ నెంబర్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ వాళ్ళకి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక అగారో మీకు వెబ్సైట్ వస్తుంది. దాంట్లో వెళ్ళి మన ప్రాబ్లమ్ని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి. వాళ్ళు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు తర్వాత మనకు కాల్ అయితే చేస్తారు. ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంది. దాని మళ్ళీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్స్ అనేటివి ఉన్నాయి కదా, ఏదైతే మీకు బ్రాండ్ ఉందో, సో మనకు ఇప్పుడు ప్రోడక్ట్ బాగుంది, యూసేజ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా ఒక సర్టెన్ టైం తర్వాత రిపేర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా వచ్చింది, రిపేర్ వచ్చింది. సో నాకు ప్రాబ్లం అయితే క్రియేట్ అయితే అయ్యింది. నేను యూజ్ చేస్తున్నా, బట్ యూజ్ చేసినంత వరకు ఓకే. రిపేర్ వచ్చిన తర్వాత నాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే కంపెనీ నుంచి అయితే లేదు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ వచ్చినాక ఆ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్లో పోయి రిక్వెస్ట్ పెట్టా. కాల్ చేశారు నాకు. సో కాల్ చేసి ఏం ప్రాబ్లం అంటే ప్రెజర్ బిల్డ్ అవ్వట్లేదు అని చెప్తే వాళ్ళు వీడియో పెట్టండి, వీడియో కాల్ చేస్తాం, ఎలా పని చేస్తుందో చూపిండి, మేము గైడ్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు. సో తర్వాత మేము వీడియో కాల్ చేస్తే బయట ఉన్నాను, మళ్ళీ చేయండి అని చెప్తే మళ్ళీ రెస్పాన్స్ లేదు. సో ఓకే, అక్కడికి ఆ కాల్ ఎండ్ చేశారు, అయిపోయింది. మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ సేమ్ ఇష్యూ చేస్తే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ మీకు వీడియో పెట్టండి ఎలా ఉందని చెప్తే వీడియో పెట్టా. అప్పుడు ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీడియో పెట్టాక కూడా వాళ్ళు అసలు మెసేజ్ కూడా చూడలేదు. వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు సర్వీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో. సర్వీస్ పర్సన్స్ కూడా కాదు, వాళ్ళు జస్ట్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు కదా, మనతో కమ్యూనికేట్ అవుతారు కదా, వాళ్ళకి మనం వీడియో అయితే పెట్టడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. మళ్ళీ తర్వాత చాలా రిక్వెస్ట్లు పెట్టాను నేను. ఆ చాలా రిక్వెస్ట్లో ఒక్కసారి కూడా వీళ్ళు కాల్లే చేయలే నాకు. సో ఇటువంటి ఇష్యూ అయితే చాలా అయితే ఈ బ్రాండ్ది అయితే నడుస్తూ ఉంది. సో కొనే ముందు ఇప్పుడు నాకు ఒక 5 months ఏమో వచ్చి ఉంటుంది. 5 months వచ్చింది, ఓకే, రిపేర్ అయితే వచ్చింది. వాళ్ళు 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తారు, కాంప్రహెన్సివ్ వారంటీ. సో అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లే, రిపేర్ అని చేయించట్లే. ఇప్పుడు దీన్ని రెడీ చేయాలంటే నేను ఖచ్చితంగా బయట చేయించాలి. సో ఇదొకటి నాకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ అగారో బ్రాండ్ నుంచి సర్వీస్ అయితే చాలా వరస్ట్గా అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఎటువంటి మీకు వాళ్ళు కాల్ చేసి సర్వీస్ సెంటర్ అంటే సర్వీస్ పర్సన్ పంపించడం ఇలాంటివన్నీ ఏమేమి మీకు ఈ బ్రాండ్ నుంచి అయితే దొరకవు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అగారో బ్రాండ్ కొనాలనుకుంటే దాంట్లో సర్వీస్ అనేది లేదు. మీ హోమ్ అప్లయన్స్ ఇప్పుడు గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా కొంటా ఉంటారు కదా, అది ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, వాళ్ళ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇదైతే పక్కా. సో వాళ్ళకి కనీసం కాల్ అంటే డైరెక్ట్గా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడే అంత ఫెసిలిటీ కూడా మనకు లేదు. ఓన్లీ జస్ట్ రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెడితేనే వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం ఎవరు మాట్లాడరు సర్వీస్ చేసే. నేను ఇది కొనుక్కున్నా, నాకు ఏసీ క్లీనింగ్కి కావాలని చెప్పి, కొంచెం ప్రీమియంగా ఉంటుందని చెప్పి దీనికైతే వెళ్ళడం జరిగింది. లేదంటే నేను బయట షాప్లో 3000 కూడా వచ్చేస్తాయి, అవి అయితే తీసుకోవచ్చు. లేదు కొంచెం బాగుంటుందని చెప్పి ఎలాగో కొత్త బ్రాండ్ కదా చూపిద్దామని చెప్పి నేనైతే దీనైతే బుక్ చేసి మీకైతే అన్బాక్సింగ్ అయితే చేసి చూపించా. అదైతే ప్రోడక్ట్ అనేది బాగానే ఉన్నింది, వాడినంతసేపు బాగానే ఉంది. ఒకసారి రిపేర్ నేను 1 month పక్కన పెట్టా. దీన్ని 1 month పక్కన పెట్టి మళ్ళీ ఇది ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే డైరెక్ట్గా ఏసీ క్లీనింగ్కి పోతాను కదా, అక్కడ పోయిన తర్వాత నాకు అన్ని సెట్ చేసుకుని ఏసీ ఇప్పేస్తున్నా. సో అప్పుడు ఆగిపోయింది, ఇది సడన్గా ఆగిపోయింది. సో పని చేయకుండా ఆగిపోయింది. సో గమ్మున ఇంకేం చేయలేక సో అన్నీ వేసి బిగిచ్చేసి పంపుని రిటర్న్ అయితే ఎత్తుకొని వచ్చేసి అప్పటి నుంచి రిక్వెస్ట్లు పెడతానే ఉన్నా, ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది రిపేర్ వచ్చి దాదాపు 1 month పైన అయితే అయిపోతూ ఉంది. సో వాళ్ళు 2-3 సార్లు కాల్ చేశారు కానీ మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వాల. ఇలా అయితే ఇష్యూ అయితే ఉంది. సో ఎవరైనా యూట్యూబర్లు అందరూ రివ్యూ యూనిట్లు వస్తున్నాయి, చేసేస్తున్నారు, కొనుక్కుంటున్నారు, చాలా మంది ఇబ్బంది అయితే పడతారు. సర్వీస్ కూడా కొంచెం చూసుకోవాలి. సో నేను పర్సనల్గా పడ్డాను కాబట్టి దీంతో నేను డెడికేటెడ్ వీడియో అయితే మీకైతే చేసిస్తున్నా. ఒకవేళ ఈ బ్రాండ్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా ముందే క్రాస్ చెక్ చేసుకోండి, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లేదా. నాకైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలి. నేను ఇప్పుడు బయట అయితే దీన్ని అయితే రెడీ చేయించాలి. సో ఇది డబుల్ ఖర్చు నాకు. సో బయట రిపేర్ చేయించుకుంటాం, ఓకే, స్పేర్ పార్ట్స్ కానీ దొరకకపోతే ఇంకా వేస్ట్ అయినట్టే కదా. సో అందుకని చెప్తాను, ముందుగా చెక్ చేసుకుని ఏదైనా తీసుకునే ముందు బయట తీసుకోండి. ఇలా ఏదైనా ప్రోడక్ట్స్ కొనాలంటే బయట మీరైతే
చూస్ చేసుకొని తీసుకోవచ్చు, ఇంకా బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చాలా చిన్న వీడియో, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.